Hello viewers, welcome to ABJ Post channel. Please follow for more interesting topics. మీరందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న జీడీఎస్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను పోస్టల్ డిపార్ట్మెంట్ వారు 12/7/2024న విడుదల చేయడం జరిగింది. ఇది జూలై 2024కి సంబంధించిన రిక్రూట్మెంట్. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్. మీరు జీడీఎస్లో ఉన్న 3 కేటగిరీల పోస్టులు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్, ఈ 3 కేటగిరీల పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులను 3 రకాలుగా విభజించడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో పనిచేసే జీడీఎస్లను బీపీఎం లేదా ఏబీపీఎం అని పిలుస్తారు. సబ్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో పనిచేసే జీడీఎస్లను డాక్ సేవక్ అని సంబోధిస్తారు. ఇప్పుడు బీపీఎం జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. మీరు సెలెక్ట్ అయిన ఆ విలేజ్ పోస్ట్ ఆఫీస్కి కంప్లీట్గా ఇన్ఛార్జ్ మీరే అవుతారు. మీరు ఆఫీస్లోనే ఉండి పోస్టల్ రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అనగా నగదు స్వీకరణ, నగదు చెల్లింపులు, ఐపీపీబీ పేమెంట్స్ చెల్లించుట, పోస్టల్ శాఖ యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయటం మొదలైనవి చెయ్యాలి. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఏబీపీఎం డ్యూటీ లెటర్స్ని డెలివరీ చేయటం. కొన్ని ఆఫీసుల్లో ఉండే ఏబీపీఎంలకు లెటర్స్ డెలివరీతో పాటు బ్యాగ్ కన్వేయన్స్ డ్యూటీ కూడా ఉంటుంది. ఇంకొంతమంది ఏబీపీఎంలకు ఓన్లీ బ్యాగ్ కన్వేయన్స్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. బ్యాగ్ కన్వేయన్స్ చేసే ఏబీపీఎంలను జీడీఎస్ ఎంసీ అంటారు. అంటే జీడీఎస్ మెయిల్ క్యారియర్ అన్నమాట. వీరు సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి, మరలా బ్రాంచ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి బ్యాగును చేరవేస్తారు. సబ్ ఆఫీస్, హెడ్ ఆఫీసుల్లో పనిచేసే జీడీఎస్లను డాక్ సేవక్ అని అంటారు. వారి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే సబ్ ఆఫీస్ లేదా హెడ్ ఆఫీస్లో డెలివరీ చేయటం, వారి యొక్క డిపార్ట్మెంట్ ఆఫీస్కు ఆర్టీసీ పాయింట్ నుంచి బ్యాగ్ కన్వేయన్స్ చేయటం, మరియు వారి పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్ ఆదేశించిన విధులు నిర్వర్తించడం. మీరు ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. స్క్రీన్లో చూపిస్తున్న లింక్ చూడండి. https://indiapostsgdsonline.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే వారికి మొబైల్ నెంబర్ మరియు యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఒక అభ్యర్థి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి. మీరు డూప్లికేట్ కానీ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కానీ చేసినట్లయితే మీ అప్లికేషన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లై చేసేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ సిగ్నేచర్ని మరియు రీసెంట్ ఫోటోగ్రాఫ్ని మాత్రమే పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్లో అనెక్జర్ 1లో వేకెన్సీలు వివరాలు, అనెక్జర్ 2లో అప్లికేషన్ ఫిలప్ చేయడానికి మరియు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ని పొందుపరిచారు. మీరు అప్లై చేసేటప్పుడు ఫైనల్గా సబ్మిట్ చేయబోయే ముందు మీ వివరాలను 1-2 సార్లు సరిచూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు మీ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి ఇచ్చిన షెడ్యూల్ 15/7/2024 నుంచి 5/8/2024 వరకు మాత్రమే. ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు ఏవైనా తప్పులు ఉన్నాయని గమనించినట్లయితే మీకు ఆ తప్పులు సరిచేసుకోవడానికి ఎడిట్ లేదా కరెక్షన్ విండో 3 రోజుల పాటు మాత్రమే ఎనేబుల్ చేస్తారు. అది 6/8/2024 నుంచి 8/8/2024 వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఈ 3 రోజుల్లోనే మీ అప్లికేషన్లో ఉన్న తప్పులను సరిచేసుకోగలరు. మీరు రెండవసారి సబ్మిట్ చేసిన ఆ అప్లికేషన్నే ఫైనల్ అప్లికేషన్గా స్వీకరించడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే బీపీఎం జాబ్కి మినిమం బేసిక్ పే 12,000 గాను, ఏబీపీఎం లేదా డాక్ సేవకులకు
మినిమం బేసిక్ పే 10,000గాను నిర్ణయించడం జరిగింది. వీటికి అదనంగా కొన్ని అలవెన్స్లు కూడా ఉంటాయి. ఈ పోస్టుకి అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 40 సంవత్సరాలు. ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయ్యి వారు ఓబీసీ అయినట్లయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయ్యి వారు ఎస్సీ లేదా ఎస్టీ అయితే 15 సంవత్సరాలు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఈ జాబ్ అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి మరియు మీ లోకల్ లాంగ్వేజ్ని ఒక సబ్జెక్టుగా 10th వరకు చదివి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అవుతుంది. మీకు అదనంగా కావాల్సిన ఇతర క్వాలిఫికేషన్స్ ఏంటంటే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి, సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. మీకు ఈ జాబ్ ద్వారా వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకున్నారో వారు ఎనెక్జర్ 5లో సూచించిన విధంగా ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని వారు ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించవలసి ఉంటుంది. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొంది ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతారో వారి యొక్క క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. లేదా తీసుకొచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎనెక్జర్ 5లో చూపించిన విధంగా ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేనిచో మరలా 15 రోజులు గడువు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 15 రోజుల్లోపు ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ని ఆన్లైన్ మోడ్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరే ఇతర మార్గాల ద్వారా మీరు పంపడానికి అవకాశం లేదు. మీరు అప్లై చేసుకున్నాక మెరిట్ లిస్ట్ అనేది సిస్టమ్ ద్వారా జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే ఒకవేళ మీకు 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్స్ అనేవి ఉన్నట్టయితే మీ మార్క్ లిస్ట్లో 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ద్వారా ప్రతి సబ్జెక్టుకు అప్లై చేసి అవి మార్కులుగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అప్లికేషన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు వారి యొక్క గ్రేడ్ పాయింట్స్ మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. వారు మార్కులుగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ డిక్లేర్ చేయబోయే ముందు ఆటోమేటిక్గా సిస్టంలోనే మార్క్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్లికెంట్స్ మధ్య టై ఏర్పడిన సందర్భాల్లో ఏ ప్రయారిటీ ఆర్డర్ ఫాలో అవుతారో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వాళ్ళు పరిగణలోకి తీసుకునేది డేట్ ఆఫ్ బర్త్. ఎవరికైతే ఏజ్లో ఒక ఇద్దరికి టై ఏర్పడినప్పుడు వారిలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరికి ఎక్కువ ఉండడం జరుగుతుందో వారిని ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రయారిటీ ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, నెక్స్ట్ ఎస్టీ ఫిమేల్, ఆ తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫిమేల్, ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, ఓబీసీ ఫిమేల్, ఆ తర్వాత కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో ట్రాన్స్ ఉమెన్ ఫిమేల్, తర్వాత యుఆర్ ట్రాన్స్ ఉమెన్, యుఆర్ ఫిమేల్. డేట్ ఆఫ్ బర్త్ ఫిమేల్ ప్రయారిటీ అయిపోయినాక ఇదే విధంగా అన్ని కేటగిరీల్లో మేల్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ మరియు మదర్ నేమ్ స్ట్రిక్ట్గా వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో వారు అదే విధంగా రాయాలి. మీ అప్లికేషన్లో అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ క్లారిటీగా ఉండే విధంగా చూసుకోండి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క వివరాలు డిపార్ట్మెంట్ వెబ్సైట్లోను మరియు జీడీఎస్ ఆన్లైన్ పోర్టల్లోనూ పొందుపరుస్తారు. అభ్యర్థులకు వారు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు SMS ద్వారా మరియు ఈమెయిల్కు కూడా కమ్యూనికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారి యొక్క మార్క్స్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు మెడికల్ ఆఫీసర్ దగ్గర సర్టిఫై చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ సబ్మిట్ చేయాలి. వీటికి అదనంగా మీరు మరో 2 సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నెల రోజులలోపు జాయిన్ అవ్వని పక్షంలో మెరిట్ లిస్ట్ ఆధారంగా వారి తర్వాత ఉన్న అభ్యర్థిని
షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధానం డిసెంబర్ 31, 2024 వరకు జరుగుతుంది. ఒకవేళ మీకు ఈమెయిల్ కానీ SMS కానీ ఏదన్నా టెక్నికల్ రీజన్స్ వల్ల రాకపోయినా డిపార్ట్మెంట్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా మీకు ఫోన్ కాల్స్ అనేవి చెయ్యరు, ఏ కరస్పాండెన్స్ జరపరు. కాబట్టి అప్లికెంట్స్కి సూచిస్తుంది ఏంటంటే ఎవరు కూడా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి వివరాలు ఎవరికి కూడా మీరు షేర్ చేయవద్దు. మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే డివిజన్ వైజ్ హెల్ప్ డెస్క్ మరియు మొబైల్ నెంబర్స్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. వాటిని మీరు సంప్రదించగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా అభ్యర్థులు గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేసి వారు కనుక డిస్మిస్ అయ్యి లేదా సర్వీస్ నుంచి కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే లేదా GDSలు కూడా ఏదన్నా పెనాల్టీస్ వారి మీద ఉన్నట్లయితే వారు ఈ పోస్ట్ అప్లై చేయడానికి అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే మహిళా అభ్యర్థులకు SC/ST అప్లికెంట్స్కు, PWD అప్లికెంట్స్ మరియు ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కు ఎటువంటి ఫీజు ఉండదు. వారికి పూర్తి ఫీజు మినహాయింపు. మిగిలిన అభ్యర్థులందరూ ₹100 రుసుము చెల్లించవలసి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒక డివిజన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డివిజన్ కింద ఉన్న 5 ఖాళీలను మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో డివిజన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందో ఆ డివిజన్ కింద ఉన్న అన్ని వేకెన్సీస్ మీకు ఆన్లైన్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది వ్యూవర్స్, మీరు చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకుని మీ అప్లికేషన్ని ఎటువంటి తప్పులు లేకుండా ఫిలప్ చేసి GDS పోస్ట్ పొందుతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ABJ పోస్ట్ ఛానల్.